నేను ధైర్యంగా చెప్తాను, ఈ స్థలంలో ఉన్న మీ అందరికీ వయసుతో పని లేదు. మీ గుండె మీద చేయబెట్టి నేను వ్యభిచారం చేయలేదని చెప్పండి. దయచేసి గమనించాలి. అందుకని ప్రభుల వారు ఒక మాట అన్నాడు, ఓ పురుషుడు ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తే పాపం. అయితే ఇప్పుడు అది ధర్మశాస్త్ర కాలం. ఇప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించినట్టే అని చెప్పాడు. ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించినట్టే. ఎంతమందికి లేవు మోహపు చూపులు? ఎంతమంది స్త్రీలకు లేవు మోహపు చూపులు? ఎంతమంది పురుషులకు లేవు మోహపు చూపులు? ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ అంటూనే ఏదో చూస్తున్నాడు, ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మానాలి. అందుకే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, నీ దేహమునకు దీపం కన్నే, అది తేటగా ఉంటే దేహం అంతా వెలుగుమయంగా ఉంటుంది. నీ కన్ను చీకటైతే దేహం అంతా కూడా చీకటే. నీ కంటిలో పాపం ప్రవేశిస్తే నీ దేహం చీకటైపోతుంది. నువ్వు చీకటిలో ఉండి వెలుగైన యేసయ్యను ఏం బోధిస్తావు? నువ్వు చీకటిలో ఉండి వెలుగైన యేసయ్యను ఏం బోధిస్తావు? ఎప్పటికీ నీ కళ్ళల్లో ఉన్న పాపం బయటికి వెళుతుంది చెప్పండి. బైబిల్ చెప్తాది, వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు కలవాడా. బైబిల్ చెప్తుంది, ఆ వాక్యాన్ని చదివిన ప్రతి వాడితో అంటుంది, వ్యభిచారాన్ని చూసి ఆశించుచు పాపం మానలేకుండా ఉన్నావే అని బైబిల్ చెప్తూ ఉంది. నాతో కూడా మాట్లాడుతుంది, నీతో కూడా మాట్లాడుతూ ఉంది, మనందరితో మాట్లాడుతూ ఉంది. ఈ రోజున మందస్సాన్ని మొయ్యాలి అంటే ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, దేవుడు మన కొరకు, మన పాపం, మన శాపం, మన రోగముల కొరకు కల్వరిలో చనిపోయాడని చెప్తూనే నేను పాపం చేస్తున్నాను. కల్వరిలో చనిపోయాడని చెప్తూనే పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాను. కల్వరిలో చనిపోయాడని చెప్తూనే నేను రోగంతో బ్రతుకుతూ ఉన్నాను. నా బోధకు, నా జీవితానికి పొంతనే లేదే.